ఇక అప్డేట్ చూస్తే కేసీఆర్ పై జరిగిన సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో నిన్న ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తుకు వచ్చాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 7,000 గ్రామాల్లో నిరసనలు, దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. హైదరాబాద్ నగరంలో ఇతర పట్టణాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ఒక్కటి చేసిన రేవంత్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. కేసీఆర్ పై జరిగిన సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో నిన్న ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తుకు వచ్చాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 7,000 గ్రామాల్లో నిరసనలు, దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. హైదరాబాద్ నగరంలో ఇతర పట్టణాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ఒక్కటి చేసిన రేవంత్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, నిన్నటి జరిగిన సిట్ విచారణలో భాగంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ కృతజ్ఞతలు పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 పైచిలకు గ్రామాల్లో కూడా ఈ ఆందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి కింద మీడియాతో చిట్చాట్ చేస్తూ చెప్పారు. ఏదేమైనప్పటికీ మా కార్యకర్తలకి, మా నాయకులందరికీ కూడా నిన్న కేసీఆర్ మా నాయకుడి పైన చేసిన అవినీతి, ఏదైతే మా నాయకుడి పైన చేసిన సిట్టు విచారణ సందర్భంగా చేసిన ఆరోపణల పైన యావత్ తెలంగాణ సమాజం అంతా బగ్గుమన్నది. కార్యకర్తలందరికీ, నాయకులకు ధన్యవాదాలు అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరోవైపు ఇవాళ ఏదైతే తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొచ్చేలా నిన్న రేవంత్ చేసినందుకు మరొకసారి రేవంత్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు అంటూ కూడా ఎద్దేవా చేశారు. పూర్తిగా సిట్టు విచారణ అనేది ఏదైతే వెబ్ సిరీస్ లో సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2, సీక్వెన్స్ 3 లాగా ఉంటుందో అదే తరహా కొనసాగుతుందంటూ కూడా మండిపడ్డారు. ఏదైతే సిట్ 1, సిట్ 2, సిట్ 3 అంటూ ఏదైతే ఈ సజ్జనార్ చేస్తున్న విచారణ కూడా వాళ్ళ ఏదైతే కొంత ఎద్దేవా చేసినట్లు కేటీఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రభుత్వం తన వైఫల్యాలను దృష్టి మళ్లించేందుకు, ప్రభుత్వం తన డైవర్షన్ స్కీమును అమలు చేసేందుకే ఈ సిట్టు విచారణ కావచ్చు, ఇంకోటి అంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ సజ్జనారు ఏదైతే ఇల్లీగల్ అని చెప్పేసి నిన్న ఎక్స్ వేదికగా చెప్పారో, ఫోన్ ట్యాపింగ్ అంశం సిట్టు విచారణ సందర్భంగా చేసిన ట్విట్ కు సంబంధించి కూడా ఆయన ఏమైనా జడ్జి అయ్యారా ఏమో నాకు ఈ మధ్యలో తెలియదంటూ కూడా ఎద్దేవా చేస్తూ ఇటీవల కాలంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కోర్టు ప్రొడ్యూసర్ వీళ్ళేలా చెప్తారు, కోర్టులో ఏమైనా తేలిందా, కేవలం సాక్షిగా మాత్రమే పిలిచారు కదా అంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అధికారులు తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం మానుకోవాలంటూ కూడా హితవు పలికారు. పూర్తిగా నిన్న సిట్టు విచారణ సందర్భంగా వేలాది మంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రతి కాలనీలో, ప్రతి డివిజన్ లో కూడా వాళ్ళ సిట్టు విచారణ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చెప్పుకొచ్చారు. పూర్తిగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం సింగరేణి భూ కుంభకోణానికి సంబంధించిన అంశంలో ప్రధానంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ముఖ్య మంత్రి బావమర్ది పైన ఆరోపణలు చేశాము. ఆరోపణల ఆధారాలన్నీ కూడా గవర్నర్ కు ఇచ్చిన నేపథ్యంలోనే పాలన చేతకాక ఈ విధంగా ప్రభుత్వం డ్రామాలు ఆడింది. ఆ ప్రభుత్వం డ్రామాలు ఆడడంలో భాగంగా నిన్న సిట్టు విచారణ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా పరిపాలన పరిపక్వత చెందకపోవడం, పరిపాలన చేతగాకపోవడంతో వాళ్ళ అడ్డగోలుగా ఏదో ఒక విచారణ పేరు మీద డ్రామాలు ఆడుతుందంటూ కూడా చెప్పారు. పూర్తిగా మున్సిపల్ ఎన్నికల్లో సైతం వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. గతంలో దాదాపు 92% మున్సిపాలిటీలు మేము అధికారంలో ఉన్నప్పుడు గెలిచాము, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తారో చూడండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. పూర్తిగా వాళ్ళ ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయంలో కూరుకుపోయింది. మంత్రులంతా కూడా వాళ్ళ అవినీతికి పాల్పడుతున్నారు. ఒక మంత్రి ఏమో సింగరేణి కుంభకోణం, ఇంకో మంత్రి ఇంకో కుంభకోణం, స్వయంగా ఒక మంత్రి కుమారుడు బౌన్సర్లను వేసుకపోయి భూ కబ్జాలకు పాల్పడుతుంటే, కేసులు అవుతుంటే అక్కడి అధికారులను, ఒక అబీబుల్లా ఖాన్ ఒక సిఐని
బదిలీ చేయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది, ఈ ప్రభుత్వంలోని పెద్దలకే దక్కుతుంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రతిసారి కూడా అవినీతి మరకలు అంటినప్పుడు అవినీతిని పూడ్చుకునేందుకు, పరిపాలన పక్కన దారి పట్టించేందుకు, పరిపాలన చేతగాక ఇలాంటి చిత్తు విచారణ తప్ప ఇంకోటి లేదు. ఇది ఒక సీరియల్ తలపించేలా కొనసాగుతుంది తప్ప ఇది ఎప్పటికీ ముగిసేది కాదు. ప్రతిసారి కూడా పరిపాలన చేతగానప్పుడు ఇలా చిత్తు విచారణ అంటూ కూడా ప్రభుత్వం ఒకటి ముందు చేసుకొస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇవాళ దావోస్ పర్యటనకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. 2024లో కూడా ఇదే దావోస్ పర్యటనకి వెళ్ళిన ముఖ్యమంత్రి దాదాపు 1,24,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఎక్కడ అవి ఎక్కడ గ్రౌండ్ అయ్యో చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ఆ తర్వాత 2025 ఇదే తరహా వెళ్లారు. 2006లో 3 పర్యాయాలుగా వెళ్లారు. ఈ 3 పర్యాయాల్లో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన. కేవలం టైంపాస్ ముచ్చట తప్ప ఇక్కడ ఉన్న వారిని తీసుకెళ్లి అక్కడ ఎంఓఎల్ చేసుకోవడమే తప్ప ఇంకోటి కాదంటూ కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో తన సొంత క్యాబినెట్ లోని మంత్రిని దావోస్ తీసుకెళ్లి ఒప్పందం చేసుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ దావోస్ పర్యటన ముఖ్యమంత్రికి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ దావోస్ పర్యటన నేపథ్యం నేతలంతా కూడా దావోస్ పర్యటన ఎద్దేవా చేసిన విషయాన్ని ప్రధానంగా రాజీవ్ శుక్లా, జయరాం రమేష్, కార్తీ చిదంబరం ఎద్దేవా చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఉటంకించారు. ఈ పూర్తిగా ఇవాళ దావోస్ పర్యటన అంతా కూడా కేవలం అంగు ఆర్పాటాలే తప్ప ఏం లేదు. గతంలో కూడా స్వచ్ఛ బయో అనే కంపెనీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. కేవలం అది రేవంత్ రెడ్డి సొంత అన్ననే ఆ కంపెనీకి చైర్మన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పూర్తిగా ఇవాళ ప్రజలను దృష్టి మళ్లించేందుకు, పరిపాలన పక్కదారి పట్టించేందుకు ఇలాంటి పర్యటనలే తప్ప ఇంకోటి కాదని చెప్పారు. కీలక మరో పక్క కేంద్ర బడ్జెట్ పైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల మిర్చీలు కడుతుందే తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ రూపకల్పన లేదు. ఇవాళ బడ్జెట్ లో పూర్తిగా తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు కేంద్రాన్ని డిమాండ్ చేసే రైట్స్ ఉన్నాయి కనుక మేము అడుగుతున్నాం. వాళ్ళ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏం సాధించారు. ఇటు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, అటు కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఉన్నారు. సాధించింది 0 అంటూ కూడా ఎద్దేవా చేస్తూ మెగా టెక్స్టైల్ పార్క్ కి 0 కేటాయింపులు జరిగాయి. ఆ కేటాయింపుల్లో ఇవాళ అగ్రభాగంగా ఉన్న సిరిసిల్ల లాంటి పోవడం కూడా చెప్పారు. దానికి కేంద్ర మంత్రి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా రాష్ట్రంలో మెగా టెక్స్టైల్ పార్క్ నిధులు రాకపోవడం దుర్మార్గం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా ఒక్క మీడియా సమావేశం పెట్టని నాయకుని గురించి మాట్లాడాలి కిషన్ రెడ్డి. మా నాయకుడికి ఖచ్చితంగా బరాబర్ తెలంగాణ పతాక, తెలంగాణ ఆత్మగౌరవం, కేసీఆర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ కూడా కొనియాడుతూ ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ అంటే చూస్తూ ఊరుకోరు, బరాబర్ ఇదే విధంగా ఉంటుంది. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ కిషన్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా, 12 ఏళ్ళుగా ఒక్క మీడియా సమావేశం పెట్టని మీ ప్రధానమంత్రి గురించి మా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదంటూ కూడా చెప్పారు. ఎందుకు వాళ్ళ సింగరేణి బొగ్గు కుంభకోణం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు కూడా చెప్పారు. పూర్తిగా ఇవాళ అనేక అంశాలపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చర్చ చేస్తూ వాళ్ళు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. మెజారిటీ మున్సిపాలిటీల్లో మేమే విజయడంగా మోగిస్తున్నాం. ఇప్పటికే ప్రజలంతా కూడా చీకొడుతున్నారు. ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. స్థానిక నాయకులే మాకు ప్రచార అస్త్రాలు, స్థానిక సమస్యలే మాకు ప్రచార ఎజెండాలు, స్థానిక సమస్యలను స్థానిక నాయకత్వంతో ముందుకెళ్లి మేము మంచి మెజారిటీ సీట్లు సాధిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన సీట్లు సాధిస్తుంది. గతంలో కేవలం 1-2 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, బీజేపీలు వాళ్ళు దానికి మేము ఎంత సాధిస్తామో మీరే చూస్తారంటూ కూడా మీడియా ప్రతినిధులు తెలిపారు. పూర్తిగా ఇవాళ అనేక అంశాలపైన నిన్న జరిగిన శిశు విచారణకు సంబంధించి కావచ్చు, కేంద్ర బడ్జెట్ కావచ్చు, అనేక అంశాలను ప్రస్తావించారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలకు కూడా మేము సంసిద్ధంగా ఉన్నట్లు కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పత్రిక రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.